ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శ్రీనివాస మంగాపురంలో శాస్త్రోక్తంగా వార్షిక పవిత్రోత్సవాలు. స్నపన తిరుమంజన సేవలో కళ్యాణ వెంకటేశ్వరుడి కటాక్షం. ఒక్కరోజు అన్నప్రసాద విరాళ పథకానికి 44 లక్షలు. నిత్యావసర ధరలకు అనుగుణంగా టీటీడీ నిర్ణయం. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో ఉత్సవ కాంతులు. తిరుమల నంబి మనవాళ మహాముని తిరునక్షత్రోత్సవాలు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో పవిత్రోత్సవాలు. స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం, వేడుకగా తిరువీధి ఉత్సవం. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా పవిత్ర సమర్పణ, శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి తిరువీధి ఉత్సవాలు కనుల పండుగ జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఏడాది పొడవునా ఆలయంలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఈ నెల 28వ తేదీ నుండి 30వ తేదీ వరకు 3 రోజుల పాటు జరిగే పవిత్రోత్సవాలలో భాగంగా 2వ రోజైన మంగళవారం ఉదయం టీటీడీ ఆగమ సలహాదారు ఆచార్య నల్లూరి వెంకట మోహన రంగాచార్యుల ఆధ్వర్యంలో యాగశాలలో అర్చకులు, ఆగమ పండితులు, ఋత్వికులు యాగశాల పూజలను, విశేష కైంకర్యాలను నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలను స్నానపీఠంపై కొలువుదీర్చి పంచామృతాలు, పలు రకాల మంగళ ద్రవ్యాలతో కనుల పండుగ వేద మంత్రోచ్చరణల నడుమ స్నపన తిరుమంజన సేవను నిర్వహించి ధూపదీప నైవేద్యాలు అందజేశారు. బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, ముట్టులేని పల్లీట మజ్జన మాడెనిదే, ముట్టులేని పన్నీట మజ్జన మాడెనిదే, వెట్టదీరనిదరును విసరరే చెలులు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల నడుమ ఆగమ పండితులు, అధికారులు, అర్చకులు యాగశాల నుండి పవిత్రాలను తీసుకుని ఆలయ ప్రదక్షిణగా గర్భాలయానికి చేరుకుని స్వామివారి మూలమూర్తికి, ఉత్సవమూర్తులకు, జయ విజయులకు, గరుడాల వారికి, ధ్వజస్తంభం, బలిపీఠాలకు, పోటు అమ్మవారికి, ఆలయ శిఖర గోపురానికి పవిత్రాలను సమర్పించారు. అనంతరం ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయ స్వామివారికి పవిత్రాలను సమర్పించి యాగశాలకు చేరుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి
పవిత్రాలను సమర్పించారు. ఇక మంగళవారం సాయంత్రం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. అర్చకులు స్వామి అమ్మవార్లను సుందర శోభితంగా అలంకరించి తిరుచిపై కొలువుదీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి తిరువీధి ఉత్సవం కన్నుల పండుగ సాగింది. అనంతరం యాగశాల పూజలు విశేషంగా జరిగాయి. అర్చకులు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం తదితర క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. సనాతన ధర్మానికి పట్టం కట్టే అతిపెద్ద హైందవ ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం. మన ఆచార వ్యవహారాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే టీటీడీ శ్రీవారి చెంత అతిథి మర్యాదలతో సదా భక్తుల సేవకు అగ్రతాంబూలమిస్తూ నిత్యాన్న ప్రసాద వితరణను విజయవంతంగా కొనసాగిస్తోంది. టీటీడీ అన్నప్రసాదం ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కోసం ఒక్కరోజు అన్నప్రసాద వితరణ విరాళ పథకాన్ని టీటీడీ ప్రవేశపెట్టింది. ప్రస్తుత ధరలకు అనుగుణంగా ఒక్కరోజు అన్నప్రసాద వితరణకు 44 లక్షల రూపాయలుగా నిర్ణయించింది. ఆ వివరాలు దాతల కోసం. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఈ సమస్త సృష్టిలో ప్రాణజీవులన్నీ అన్నజీవులే. ఆయా జీవులు వాటికి తగిన ఆహారం స్వీకరించడంతో ప్రాణశక్తిని పొందుతాయి. అంటే అన్నం ప్రాణంతో సమానం. అన్నదానం చేస్తే ప్రాణదానం చేసినట్లే. అందుకే అన్నదాత సుఖీభవ అని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఇంతటి ప్రశస్తమైన అన్నదాన యజ్ఞం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని దివ్య చరణాల చెంత నిరంతరాయంగా జరుగుతోంది. సకల వేదాలు, సర్వశాస్త్రాలు, అన్ని ఉపనిషత్తులు అన్నదానంకు మించిన దానం లేదని తెలుపుతున్నాయి. అందుకే సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దర్శనానికి తరలివచ్చే భక్తులందరూ ఆ స్వామివారి అన్నప్రసాదాలను స్వీకరించాలనే సంకల్పం నుండి ఆవిర్భవించిందే శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్. ఈ ట్రస్ట్ ద్వారా నిత్యం తిరుమలలోని మాతృశ్రీ తరికొండ వెంగమాంబ నిత్యాన భవనం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2 కంపార్ట్మెంట్లు, వెలుపల బయట క్యూలైన్లు, పిఎస్సి 4, పిఎస్సి 2, అలిపిరి నడక మార్గంలోని గాలిగోపురం, తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం కాంప్లెక్స్, రుయా ఆసుపత్రి, స్విమ్స్ మెటర్నిటీ ఆసుపత్రి, బర్డ్ ఆసుపత్రి, ఎస్వి ఆయుర్వేద ఆసుపత్రి, గోవిందరాజస్వామి 2, 3 సత్రాలు, తిరుచానూరు అన్నప్రసాద భవనంలో భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. ఈ సత్కార్యానికి వదాన్యులైన ఎందరో భక్తుల చేయూత కూడా తోడవటంతో టీటీడీ అన్నప్రసాద వితరణ యజ్ఞం అప్రతిహాతంగా కొనసాగుతోంది. ఈ ట్రస్ట్ ద్వారా సహృదయులైన ఎందరో దాతలు తిరుమలలో అన్నప్రసాద వితరణకు విరాళాలను అందిస్తున్నారు. ఈ క్రమంలో ఒకరోజు అన్నప్రసాద వితరణకు విరాళ పథకాన్ని 2018వ సంవత్సరం మే 19వ తేదీ 33 లక్షల రూపాయలతో ప్రారంభించారు. కాగా నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో తదనంతరం టీటీడీ ఈ ఒకరోజు విరాళం మొత్తాన్ని 38 లక్షలకు పెంచడం జరిగింది. ప్రస్తుతం నిత్యావసర ధరలకు అనుగుణంగా ఈ విరాళ పథకాన్ని టీటీడీ 44 లక్షలకు పెంచింది. ఈ పథకం ద్వారా దాతలు ఒకరోజు శ్రీవారి భక్తులకు అన్నప్రసాద వితరణకు అయ్యే మొత్తం 44 లక్షల రూపాయలను విరాళంగా అందించి స్వయంగా వారే వడ్డించవచ్చు. అలాగే ఒకరోజు అల్పాహార వితరణకు 10 లక్షల రూపాయలను విరాళంగా అందించవచ్చు. ఇంకా ఒక్కపూట అన్నప్రసాద వితరణకు దాతలు 17 లక్షలను విరాళంగా అందజేయవచ్చు. ఈ పథకం ద్వారా ఆయా రోజులలో విరాళం అందించిన దాతల పేర్లను మాతృశ్రీ తరికొండ వెంగమాంబ నిత్యాన భవనంలో ప్రదర్శిస్తారు. జగత్తును పరిపాలించే శ్రీనివాసుడి పాదాల చెంత ఆ స్వామివారి మెండైన ఆశీర్వాద బలంతో అత్యంత గొప్పదైన అన్నదాన యజ్ఞంలో భక్తులు విరాళాలను ఇచ్చి భాగస్వాములవ్వడమే కాకుండా
ఒకరోజు అన్నదాన విరాళ పథకానికి చేయూతను అందించి స్వయంగా శ్రీవారి భక్తులకు వడ్డించడం మహద్భాగ్యం. అన్నదాత సుఖీ భవ. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో తిరుమల నంబి తిరునక్షత్ర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తొలి పౌరుడిగా తిరుమల నంబి వినితికెక్కారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తీర్థ పుష్ప కైంకర్యాలను నిర్వహించిన ఈ భక్తాగ్రేసరుడి సేవా తత్పరతకు గుర్తుగా గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఏటా 10 రోజుల పాటు తిరునక్షత్ర మహోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఈ నెల 25వ తేదీ నుండి నవంబర్ 3వ తేదీ వరకు జరిగే ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు ఒక శతకం అంటే 100 పాసురాలను 10 రోజుల పాటు పారాయణం చేస్తారు. ఈ సందర్భంగా 5వ రోజున మంగళవారం సాయంత్రం తిరుమల నంబి సన్నిధిలో టీటీడీ పెద్దజీయర్ ఆధ్వర్యంలో తిరుమల నంబి వంశీయులు తోళప్పాచార్యుల నేతృత్వంలో ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు, నమ్మాళ్వార్లు అనుగ్రహించిన తిరువాయిమొళి దివ్య ప్రబంధాన్ని పఠించారు. అనంతరం శ్రీకృష్ణ స్వామివారు ధరించిన పుష్పమాలను తిరుమల నంబికి సమర్పించి సేవాకాలం నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న హైదరాబాద్ జూబ్లీ హిల్స్ శ్రీ వెంకటేశ్వరాలయం ఉత్సవ పరిమళాలను వెదజల్లుతోంది. దోష నివారణార్థం 3 రోజుల పాటు నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలలో భాగంగా 2వ రోజున మంగళవారం యాగశాల క్రతువులు, పవిత్ర సమర్పణ, స్నపన తిరుమంజనం, తిరువీధి ఉత్సవాలను విశేషంగా నిర్వహించారు. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ లో నెలవైన టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల 28వ తేదీ నుండి 30వ తేదీ వరకు వార్షిక పవిత్రోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహిస్తున్నారు. ఏడాది పొడవునా ఆలయంలో నిర్వహించే ఉత్సవాలు, కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం ఈ ఉత్సవాలను జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా పవిత్రోత్సవాలలో 2వ రోజైన మంగళవారం పవిత్ర సమర్పణ జరిగింది. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలను ఆలయంలోని యాగశాలలో వేంచేపు చేశారు. అనంతరం విశ్వక్సేన పూజ, కలశారాధన, హోమాది క్రతువులను అర్చకులు, ఋత్వికులు శాస్త్రోక్తంగా జరిపారు. ఆపై మూలమంత్ర హోమాలను నిర్వహించి లఘు పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం పవిత్ర సమర్పణ చేశారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి మూలమూర్తులు, ఉత్సవమూర్తులకు ధ్వజస్తంభం, బలిపీఠం, గోపుర శిఖరాలు, ఆలయంలోని పరివార మూర్తులకు పవిత్రాలను సమర్పించి హారతులు సమర్పించారు. అనంతరం వార్షిక పవిత్రోత్సవాలలో భాగంగా స్నపన తిరుమంజన సేవను ఆగమోక్తంగా నిర్వహించారు. ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలను వేంచేపు చేసిన అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశారాధన తదితర వైదిక క్రతువులను పూర్తి చేశారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ స్వామి అమ్మవార్లకు పంచాముతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఇక పవిత్రోత్సవాలలో భాగంగా మంగళవారం సాయంత్రం తిరువీధి ఉత్సవాన్ని నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి బంగారు ఆభరణాలు, పూలమాలలతో సుందర శోభితంగా అలంకరణ చేసి తిరుచిపై కొలువు తెచ్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ
ఆలయ వీధుల్లో తిరువీధి ఉత్సవం వేడుకగా సాగింది. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. సేవింపరో జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాలా చేరి మొక్కరో. అనంతరం యాగశాలలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితులు ఉత్సవ విశేషాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కి ప్రత్యేకంగా వివరించారు. ఓం నమో వెంకటేశాయ. జూబ్లీ హిల్స్ హైదరాబాద్ పట్టణంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా 27వ తేదీ అంకురార్పణతో ప్రారంభమయ్యాయి. 28వ తేదీన విశేషమైన హోమాలు, ఆచార్యవరణం ఇత్యాది కార్యక్రమాలతోటి పవిత్ర ప్రతిష్ఠ రోజు వైభవంగా నిర్వహించడం జరిగింది. శ్రీ వైకానస భగవత్ శాస్త్రోక్తంగా ప్రతి ఆలయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం వారు సంవత్సరంలో జరిగిన సమస్త దోషాలకి ప్రాయశ్చిత్తార్థంగా, అంటే భక్తుల వలన కానీ ఎక్కువైనా కానీ తక్కువైనా కానీ ఇతరత్ర ఎలాంటి దోషాలున్నా తొలగిపోవడానికి ఈ పవిత్రోత్సవాలు నిర్వహించడం వైకానస భగవత్ శాస్త్రోక్తంలో చెప్పిన విధంగా జరపబడుతూ ఉన్నాయి. రేపు ఉదయం కూడా యథావిధిగా పవిత్రోత్సవాలు 3వ రోజుల్లో భాగంగా విశేషమైన హోమాలన్నీ యాగశాలలో వైదిక కార్యక్రమాలతోటి జరపబడుతుంది. తర్వాత స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఆ రోజు కార్యక్రమాలు పూర్తవుతాయి. రేపు రాత్రి విశేషమైన హోమాల తర్వాత పవిత్రోత్సవ సమయంలో పూర్ణాహుతి పూర్తి అవుతుంది. తర్వాత కుంభము, బింబంతో గర్భాలయంలో వేంచేసి దేవతామూర్తులందరికీ కుంభంలోని శక్తిని ఆవహింపచేసి ఈ పవిత్రోత్సవాలు అర్చక బహుమానంతో పరిసమాప్తం అవుతాయి. ఓం నమో వెంకటేశాయ. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో మనవాళ్ల మహాముని తిరునక్షత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తమిళ ఐపసి మాసం మూలా నక్షత్రంలో మనవాళ్ల మహాముని అవతరించారు. భగవద్ రామానుజల వారి అవతార స్వరూపులుగా వినితికెక్కిన మనవాళ్ల మహాముని శ్రీ వైష్ణవ తత్వ వ్యాప్తికి విశేషంగా కృషి చేశారు. టీటీడీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా శ్రీ గోవిందరాజస్వామివారి సన్నిధిలో మనవాళ్ల మహాముని ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ నెల 28వ తేదీ నుండి నవంబర్ 6వ తేదీ వరకు మనవాళ్ల మహాముని ఉత్సవాలు భక్తిరస భరితంగా జరుగుతాయి. ఉత్సవాలలో భాగంగా మంగళవారం సాయంత్రం మనవాళ్ల మహాముని సన్నిధిలో టీటీడీ పెద్దజార స్వామి, చిన్నజార స్వాముల ఆధ్వర్యంలో దివ్య ప్రబంధ సేవాకాలం శాతుమర నిర్వహించారు. తిరుమలలోని శ్రీవారి సన్నిధి ఎదురుగా గొల్ల మండపం సమీపంలో శుక్ల యజుర్వేదం, కాండవ శాఖ పారాయణం, అహోరాత్ర వేద పారాయణం ఘనంగా ప్రారంభమైంది. లోక కళ్యాణార్థం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంకు చెందిన టీటీడీ వేద పండితులు బ్రహ్మశ్రీ పెడసనగంటి సీతారామమూర్తి శర్మ అవధాని తిరుమలలో 2వసారి శుక్ల యజుర్వేద పారాయణం, 25వసారి అహోరాత్ర వేద పారాయణం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం సూర్యోదయం నుండి బుధవారం ఉదయం సూర్యోదయం వరకు శుక్ల యజుర్వేదం, కాండవ శాఖ పారాయణం, అహోరాత్ర వేద పారాయణాలు నిరంతరాయంగా పారాయణం చేస్తున్నారు. ఈ సందర్భంగా సీతారామమూర్తి శర్మ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ తన మనోభావాన్ని పంచుకున్నారు. ఓం నమో వెంకటేశాయ. మన కలియుగానికి ప్రత్యక్ష దైవమైనటువంటి భూలోక వైకుంఠమైనటువంటి సాక్షాత్తు తిరుమల క్షేత్రంలో శుక్లయర్వేదం కాణవశాఖ అహోరాత్ర వేద పారాయణం అనగా ఈరోజు సూర్యోదయం అనగా 29/10/2024 మంగళవారం ఉదయం సూర్యోదయం 6:01 నుండి మరియు 30వ తారీఖు 10వ నెల 2024 బుధవారం సూర్యోదయం 6:01 వరకు కూడా 24 గంటల పాటు ఈ యొక్క శుక్లయర్వేదం కాణవశాఖ సంపూర్ణంగా శుక్లయర్వేద పారాయణం లోక కళ్యాణార్థం మన యొక్క ప్రపంచంలో మరియు మన భారతదేశంలో ఉన్నటువంటి అదేవిధంగా సకల భూములు మరియు భూ సంరక్షణార్థము, ప్రజల సంరక్షణార్థము, సమస్త ప్రాణికోటి సంరక్షణార్థము, లోక కళ్యాణార్థము కూడా ఈ యొక్క అహోరాత్ర వేదపారాయణం చేయడం జరుగుతోంది. సాక్షాత్తు ఈ యొక్క తిరుమల క్షేత్రంలో ఆదివరాహ క్షేత్రంలో ఈ యొక్క వేదపారాయణం చేయడం నేను తిరుమల క్షేత్రంలో 2వసారి. అహోరాత్ర వేదపారాయణంలో
25వసారి ఈ యొక్క తిరుమల క్షేత్రంలో చేయడం జరుగుతుంది. ఇదంతా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులుగా భావిస్తూ సర్వజనులందరూ కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ధనధాన్యాభివృద్ధిగా అందరూ కూడా ధర్మ పరిరక్షణ గావిస్తూ ఈ యొక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని ఈ యొక్క వేదమాతను ప్రార్థిస్తూ సర్వే జనాః సుఖినో భవంతు, ధర్మో రక్షిత రక్షితః. కర్నూలు జిల్లా మామిడాలపాడులోని శ్రీ గోదా గోకులంలో అమ్మవారికి పంచామృతాభిషేకం కనుల పండుగ జరిగింది. అర్చకులు వేదమంత్రోచ్చారణల నడుమ గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలతో అమ్మవారికి విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని కనుల పండుగగా నిర్వహించారు. అనంతరం పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అమ్మవారికి అలంకరణలు చేసి నివేదన, మంగళహారతులు సమర్పించారు. భక్తులు ముగ్ధ మనోహరంగా అనుగ్రహిస్తున్న రంగనాయకి అమ్మవారికి నీరాజనాలు సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విశాఖ మహానగరం మర్రిపాలెంలో కొలువైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకోత్సవం వేడుకగా జరిగింది. ప్రాతకాల నిత్యార్చనలు నిర్వహించిన అనంతరం అర్చకులు శ్రీ కాశీ విశ్వేశ్వరునికి నమక చమక సహితంగా పలు రకాల ద్రవ్యాలు, పవిత్ర జలాలు, విభూతితో అభిషేకాన్ని వేడుకగా జరిపారు. ఆపై బిల్వపత్రాలు, పుష్పాలతో అర్చనలు జరిపి హారతులు సమర్పించారు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. నెల్లూరు మూలాపేటలో స్వయంభూగా నెలవైన శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా ముగిశాయి. దోష నివారణార్థం 3 రోజుల పాటు నిర్వహించి పవిత్రోత్సవాల్లో చివరి రోజున అర్చకులు ఆలయంలోని యాగమండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివార్లను సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. విశేష హోమాలను నిర్వహించి వేదమంత్రోచ్చరణల నడుమ మూలమంత్ర హోమాలను జరిపి మహాపూర్ణాహుతి సమర్పించారు. అనంతరం ప్రధాన కలశాన్ని ఆలయ ప్రదక్షిణగా ఊరేగింపు పవిత్ర జలాలతో ప్రోక్షణ చేశారు. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. 4 దశాబ్దాలుగా భక్తుల కోరికలు తీర్చే అభయప్రదాతగా ఆంజనేయుడు ఈ ఆలయంలో అనుగ్రహిస్తున్నారు. ఈ క్రమంలో ఆశ్వీజ మాసం మంగళవారం సందర్భంగా అర్చకులు రామబంటు శ్రీ ఆంజనేయుడికి ప్రాతకాల నిత్యార్చనలు జరిపి పుష్పమాలలు, నూతన వస్త్రాలతో చూడ చక్కగా అలంకరించారు. ఆపై సింధూరార్చన, తమలపాకుల అర్చనలు జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. కాకినాడ జిల్లా పిఠాపురం కోటగుమ్మం వద్ద కొలువైన శ్రీ జయగణేశ స్వామి ఆలయంలో అభిషేకం కనుల పండుగ జరిగింది. ఆశ్వీజ మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు పార్వతీ నందనుడైన గణనాథునికి పంచామృతాలతో అభిషేకం చేశారు. తరువాత నూతన వస్త్రం, పుష్పమాలలతో అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు.
తిరుపతి నగరంలో జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయుర్వేద మూల పురుషునిగా శ్రీ మహావిష్ణువు వైద్య స్వరూపంగా ధన్వంతరి భగవాన్ను ఆధర్వణ వేదం కీర్తిస్తోంది. ఈ సందర్భంగా తిరుపతి నగరంలో శ్రీ ధన్వంతరి హోమం శాస్త్రోక్తంగా జరిగింది. స్థానిక విశ్వం టాలెంట్ పాఠశాల ప్రాంగణంలో పార్థ ఆయుర్వేదిక్ హాస్పిటల్, సంస్కార్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ముందుగా ధన త్రయోదశిని పురస్కరించుకుని గణపతి పూజ, పుణ్యహవాచనం, సంకల్ప పూజ, శ్రీ సూక్త పారాయణ యుక్తంగా శ్రీ లక్ష్మీదేవికి అభిషేకం, అష్టోత్తర అర్చన నిర్వహించారు. అనంతరం వేద పండితుల సమక్షంలో శాస్త్రోక్తంగా ధన్వంతరి హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పార్థసారథి, సంస్కార్ ఫౌండేషన్ చైర్మన్ రాజేష్ కుమార్, ఆయుర్వేద కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.